నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ముగింపు ఉత్సవాలను బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ హాజరు కాగా, ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా కట్ట చదవడ నాగరాణి, శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు, పీతల సత్యనారాయణ, కర్మూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర ఉక్కు బొగ్గు గనుల శాఖ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా కావడంతో వేదిక మీద ఏర్పాటు చేసిన లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశ స్వతంత్రం కోసం అహింసా మార్గం ఉద్యమాలు చేసినటువంటి శాంతి దూత జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి వ్యక్తి, అహింసా మార్గంలో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, శాంతి ఆధారంగా జాతిపిత శ్రీ గాంధీ గారి జయంతి. అదేవిధంగా మాజీ ప్రధాని పెద్దలు చెప్పినట్టు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారిద్దరికీ కూడా వారిద్దరిని స్మరిస్తూ, ఇవాళ ఏదైతే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ఉన్నదో, ఇది భారతదేశంలో యొక్క పౌరులందరి యొక్క కనీస బాధ్యత అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే జాతిపిత బాపూజీ కన్నా కళలు ఏదైతే ఉన్నాయో, గ్రామ స్వరాజ్యం, పరిశుభ్ర భారత్, ఈ కళను మనం నిజం చేయాలనేటువంటి ఆలోచనతో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక 2014 అక్టోబర్ 2 నాడు ఎర్రకోట మీద నుండి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా కింద స్థాయిలో గ్రామాల్లో స్వచ్ఛ మిషన్ పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ, అక్టోబర్ 2న ఎంతో శుభదినమని, మనమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది పండుగలు జరుపుకుంటున్నారని అన్నారు. బాపూజీ పూజనీయులు ఎంత ఇన్స్పైర్ చేశారు ప్రపంచాన్ని. అలాగే స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది నాయకుల్ని, యువతని ఉత్తేజపరిచి వారిని సమాజ కార్యక్రమంలో, సమాజ అభివృద్ధి కోసం పాలు పంచుకునే విధంగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రినౌన్ లీడర్స్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఇంకా ఎంతో మందిని ఆయన ఇన్స్పైర్ చేశారు. వారి అడుగుజాడల్లో వారిని స్మరించుకుంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మన దేశంలో మనం గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నాము. మన జిల్లాలో మనం కూడా చాలా ఉత్సాహంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకి కథలు వచ్చి మేము సైతం అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషనల్గా క్లీనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాము. అనేక కార్యక్రమాలు ఇక్కడ మనము మన జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది. మనకి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ తణుకు మున్సిపాలిటీకి కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో స్టేట్ లెవెల్ అవార్డు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం. ఆ మహాత్ముని, మహానుభావుని మనం స్మరించుకుంటూ వారి అడిగాడల్లో నడిచిన పెద్దలు మూర్తిరాజు గారు, దంతులూరు నారాయణరాజు గారు, ఇలాంటి వారు ఎంతో మంది ఆదర్శప్రాయులుగా మన జిల్లాలో ఎన్నో మంచి కార్యక్రమాలు, విద్యా సంస్థలు వ్యాప్తి చేయడం ఏంటి, సాంఘికంగా యాక్టివ్. భీమవరం శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు మాట్లాడుతూ, ఈ రోజు చాలా పవిత్రమైందని తెలిపారు. ఆచరణ శాసనసభ్యులు పీతల సత్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. ఉండి శాసనసభ్యులు కర్మూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జన్మించి 150 ఏళ్ళు పైబడినా ఇంకా స్మరించుకుంటున్నామంటే వారు అహింస మార్గం ద్వారా ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అన్నారు.
వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కట్టు చదవడ నాగరాన్ని, భీమవరం, ఉండి, ఆచంట శాసనసభ్యులు కలిసి బహుమతులు అందించి అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమార్ రెడ్డి, జె ఉదయ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ భీమారావు, శివనారాయణ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పురపాలక సంఘ కమిషనరు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు సాధించిన విజయాలు ఉపాధ్యాయులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా డివిజన్లోని 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఉపాధ్యాయులేనని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గురువును దైవం కంటే భిన్నంగా ఆరాధించే సంస్కృతి మనదని, వ్యక్తి ఎదగడానికైనా వారి ఉన్నతితో గురువుదే ప్రత్యేక స్థానమని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వి సుందర్రాం, వి మాణిక్యాలరావు, మామిడిశెట్టి ఏడుకొండలు, దుర్గాంజలి, రవి, కుల నరసింహారావు, గంధం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నేను అదే అడుగుతున్నా, ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు సెప్టెంబర్ 5 కదా సార్ అంటే, మేము అక్టోబర్ 5 చేస్తూ ఉంటే చిన్నవాళ్ళం కదా అని చెప్తున్నాం. ఏదైనా ఇటువంటి వేడుకని పెద్ద ఎత్తున నిర్వహించి ఏదైతే ఈ సంఘ పెద్దల్ని సందర్భంగా అభినందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల పట్ల మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం. ఎవరైతే ఎక్కువ ఫీజులు చెల్లించలేక కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఫీజులు చెల్లించలేక తక్కువ ఫీజులతో విద్యా సంస్థలు తీస్తున్నారు కాబట్టి మీ దగ్గర చాలా మంది విద్యార్థులు చేరి చదువుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో మనంతా ఒక విషయాన్ని గ్రహించాలి. మన బడ్జెట్ స్కూల్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో, సెమీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యాబోధన జరుగుతూ ఉందో ఆ రకమైనటువంటి విద్యాబోధన మన సంస్థల్లో కూడా జరిపే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాం. భీమవరం శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు భవనంలో ఆత్మీయ సన్మాన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు, ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని భీమవరం పాత బస్టాండ్ సెంటర్ బాంబే బేకరీ ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కట్ట చదవడ నాగరాన్ని పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కట్ట చదవడ నాగరాన్ని మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించే సాంప్రదాయం 2007వ సంవత్సరం నుండి ప్రారంభమైందని అన్నారు. ఈ రోజున గాంధీజీ అహింసా సందేశాన్ని అందరికీ చేరవేయడంతో పాటు శాంతి సహనం పెంపొందించుకోవాలన్న భావనను తెలియచేయాలని ఐక్యరాజ్య సమితి కూడా తీర్మానించడం జరిగిందని అన్నారు. నేడు మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాన్ని వారు ముందుండి నడిపించి సిద్ధింపచేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుల త్యాగాన్ని గుర్తుంచుకొని సరైన మార్గంలో దేశం ముందుకు నడవడానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నోడల్ అధికారి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ రావి రాంబాబు, పంచాయతీ డిఈలు శ్రీనివాసరాజు, స్వామినాయుడు, చైతన్య, వెల్ఫేర్ సెక్రటరీ దుర్గాభవాని, ప్లానింగ్ సెక్రటరీ ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ అహింసా దినంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా బాపూజీ యొక్క ఆశయ బుధవారం భీమవరం మండలం రాయలంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయం కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని జిల్లా కట్ట చదవడ నాగరాన్ని పరిశీలించారు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సహకారంతో సమకూర్చుకున్న 2 కోట్ల విలువ గల యంత్రాలను, పరికరాలను, మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నేషనల్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ న్యూఢిల్లీ వారి నుండి బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి లైసెన్స్ మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్కు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ తెలిపారు.
ఇండియన్ రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ జిల్లా శాఖకు జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రావి రాంబాబు, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం శివరామ వద్దిరాజు, కోశాధికారి తిరుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని బాపూజీ విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని, గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన చుట్టూ ఉన్న పరిసరాలు అంతే శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశం ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటించడంతో పాటు పరిసర పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, డ్రోమా పీడీ కేసీహెచ్ అప్పారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, ఐసిడిఎస్ అధికారి సుజాతారాణి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ, సంరక్షణ ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంకం సీతారాం అన్నారు. మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా వీరమ్మ పార్క్ సెంటర్లో గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 10 ఏళ్ల బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై మౌన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ దేశంలో కార్మికులు, కర్షకులు, ఎస్సీ ఎస్టీలు, బీసీల సంక్షేమ అభివృద్ధిని పక్కన పెట్టి మతోన్మాద ఎజెండా నెత్తికెత్తుకున్న బీజేపీ నేతలు తమ స్థాయి మర్చిపోతున్నారని అన్నారు. అనంతరం నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాల సాయి కుమార్, జిల్లా యూత్ అధ్యక్షుడు సోమనాగ కేశవబాబు, బోనం రవికుమార్, వీరవాస మండల ప్రెసిడెంట్ మేడపాటి సాగర్, ఆకుల తేజ, కొల్లి సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన గాంధీ గారు జయంతి సందర్భంగా వచ్చేసిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా గాంధీ జయంతి సభకు తెలియజేస్తూ మహాత్ముడు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన ఘనత మన మహాత్మా గాంధీ గారిది. ఆయన చదువుకున్న రోజుల్లో ఆయన కరెక్ట్గా మన గుజరాత్లో పుట్టి ఇంగ్లాండ్లో చదువుకుని తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఆయన చదువుకోవడానికి వెళ్తే అక్కడ నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అని చెప్పి విడదీసి ఆయన ట్రైన్ ఎక్కబోతే ట్రైన్ నుంచి ఆయన గెంటి వేయడం జరిగింది. అలాగే ఆ గెంటి వేయడం ఆయన దాంట్లో అసలు మనకే ఒక సౌత్ ఆఫ్రికాలోనే ఇలాగుంటే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని ఎంత ఇబ్బంది పెడతారని చెప్పి ఆయన మనసులో ఒక నాటుకుని ఆయన చూసి అక్కడే సౌత్ ఆఫ్రికాలోనే నల్ల జాతులు, తెల్ల జాతులు కాదు అందరూ కూడా జాతి అంతా ఒకటే అని చెప్పి అక్కడ బీజం వేసి ఆయన మన భారతదేశం వచ్చి భారతదేశంలో హింస లేకుండా అందరూ కూడా యుద్ధాలు చేసి గెలుస్తారు. అలాగా హింస లేకుండా అహింస సత్యం. గాంధీ గారు కూడా ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా హరిశ్చంద్ర నాటకం చూసి ఆయన సత్య హరిశ్చంద్రుని చూసి ఆయన ఇప్పుడు కూడా సత్యమే మాట్లాడేవారు. భారతదేశాన్ని అంతా కూడా ఒక ఇంట్లోనే మనం ఏకతాటిగా చేయలేం. అలాంటిది భారతదేశం అంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చారంటే ఆయన ఒక యుగ పురుషుడే మహాత్మా గాంధీ గారు. మన భారతదేశానికి మన ఇంట్లో ఒక తండ్రి ఎలాగో మన భారతదేశానికి కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారు. అలాంటి మహాత్ముడిని ఈ రోజున మన జయంతి సందర్భంగా ఈ రోజున మన ఆర్యవైశ్య సంఘం ఉన్న మన కాంగ్రెస్ పార్టీ అందరి ఆధ్వర్యంలో చేసుకోవటం నాకు ఎంతో అభినందనీయం. అత్తిలి మండలంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. అత్తిలి గాంధీ బజార్లో గల గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అత్తిలి ఎంపీపీ సుంక నాగేశ్వరరావు, బర్నీ ప్రసాద్, పైబొన సత్యనారాయణ, రంభా సూరిబాబు, మద్దల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి వైసీపీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ గంట విజేత నాగరాజు, ఉప సర్పంచ్ మద్దల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి తహసీల్దార్ దశకవంశీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు సేకరించిన విరాళాలు మొత్తం 1,245,000 రూపాయలు ఆర్జేడీ జి నాగమణి ద్వారా జిల్లా కలెక్టర్ చదవడ నాగరానికి అందజేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ కొల్లి శ్యామ్ సుందర్, విద్యాశాఖ ఏడీ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు నేలపాటి వెంకటరమణ, నాగ శ్రీమన్నారాయణ, శ్రీనివాస్, భరణి కుమార్, డిఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎంపీపీ సుంక నాగేశ్వరరావు నివాళులర్పించారు.
ఎంపీడీఓ ఎండి అమిలుజమ్మ, విస్తరణ అధికారి శ్రీనివాస్, పరిపాలనాధికారి రామారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు తణుకు డిపో పరిసర ప్రాంతాలు, అత్తిలి బస్టాండ్ ప్రాంగణం పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేశామని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. 15 రోజులు గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కార్గో సిబ్బంది, అన్ని యూనియన్ నాయకులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, స్వీపర్లు, అత్తిలి బస్టాండ్ వర్తకులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా తణుకు బస్టాండ్ గ్యారేజ్ ఆవరణలోనూ, అత్తిలి బస్టాండ్ ప్రాంగణంలోనూ తణుకు మున్సిపల్ కమిషనర్ సహకారంతో మొక్కలు నాటామని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. బల్లిపాడు ఉన్నత పాఠశాలలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. బల్లిపాడు బీజేపీ అధ్యక్షుడు దాసం ఆదినారాయణ విగ్రహాన్ని బహుకరించారు. సభకు ప్రధానోపాధ్యాయుడు సి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఆచంట సుబ్బారావు గాంధీ విశిష్టతను తెలిపారు. సర్పంచ్ కసిరెడ్డి బాలాజీ, గారపాటి ధర్మయ్య, బాబ్జీ, తోట గణేష్, ఎంపీటీసీ ప్రకటన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి పురస్కరించుకొని తనకు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి, కోర్టు ఎదురుగున్న గాంధీ విగ్రహానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత జాతీయోద్యమంలో స్వతంత్రం కోసం పోరాడుతూనే సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ సత్యం, అహింసకు మించిన ఆయుధాలు లేవంటూ ప్రపంచ శాంతికి మార్గనిర్దేశం చేసిన బాపూజీ జయంతిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుర్తించిందని తెలిపారు. మన దేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి మన దేశ ప్రగతి కోసం కష్టపడి పనిచేసేలాగా యువతరానికి కూడా స్ఫూర్తినివ్వడం మనందరి బాధ్యతని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఆ రోజున భారతదేశానికి స్వతంత్రం రావాలని శాంతియుతంగా పోరాడిన ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ. మిగిలిన నాయకులందరూ కూడా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి పోరాటం చేయడం జరిగింది. మతాలకి, కులాలకి అతీతంగా భారతదేశంలో అనేక భాషలు ఉన్నా సరే అందరూ అన్ని రాష్ట్రాలు కూడా ఏకైక దేశంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. మనందరం కూడా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలి. ఆ రోజున గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నారు. అదేవిధంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఇక్కడ మనందరికీ కూడా ప్రతి గ్రామంలోని అభివృద్ధి చేయాలనే దిశగా పరిపాలించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనందరం కూడా భావితరాలకి అన్నిటికీ కూడా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలని మనం తెలియజేసి అందరూ కూడా గాంధీ గారి ఆశయాలను పాటిస్తూ ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరూ కూడా చేయూతనివ్వాలని కోరుకుంటూ తణుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా అందరవాడు, మా తణుకు నియోజకవర్గం ముద్దుబిడ్డ అయిన కారుమూరు వెంకట నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే మరియు వారి తనయులు ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు ఇన్ఛార్జ్ అయిన కారుమూరి సునీల్ కుమార్ గారు పుట్టినరోజు. ఇది మా అందరికీ కూడా, మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ పండుగ రోజు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకోవడం, అలాగే పేదలకి దుప్పట్లు పంచిపెట్టడం, అలాగే వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తణుకు నియోజకవర్గంలో చేయడం అన్నది మేమందరం కూడా వారి మీద ఉన్న అభిమానంగా అందరూ ఎవరికో వాళ్ళే పెద్ద ఎత్తున వచ్చి వారికి విశేష తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయన.
అవి ఇంకా పెద్ద ఎత్తున కొనసాగించాలని చెప్పి రాజకీయంగా కూడా కారుమూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ తనయులు ఎన్నో సేవలు చేస్తూ కారుమూరి ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు. అది పెద్ద ఎత్తున వారు నిండు 100 ఏళ్ళు ఉండి ఆయన పెద్ద ఎత్తున అలా రాజకీయంగా ఇంకా మంచి ఉన్నత స్థానాలకు వెళ్తూ పేదలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి పురస్కరించుకొని తనకు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి, కోర్టు ఎదురుగున్న గాంధీ విగ్రహానికి ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు హిందూ కనకదుర్గ గారిని కూడా గాంధీ గారికి నివాళులు కూర్చున్నారు. గాంధీ గారు స్వతంత్రానికి తీసుకురావడానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు, ఎంత సహనంతో ఉన్నారు, ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా రూల్ చేశారు. ప్రజలందరూ డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉంటే అందరినీ ఒకే ఒపీనియన్కి రావడం కోసం ఆయన చేసినటువంటి సత్యశీలత, ఆ సహనం అనేది మనందరం బాగా గుర్తు చేసుకోవాలి. మరి అప్పట్లో చేసినటువంటి నాయకులకి మనం ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు నాయకులు కూడా అదే సహనం ఎంచుకోవాలి. మరి రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు నాయకులు సహనం ఉండట్లేదు. సహనం లేకపోవడం మూలంగా ఎన్నో అర్థాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొన్నే జరిగింది ఒక ఘటన, తిరుపతిలో లడ్డు అక్కడ నెయ్యి కలిసిందని. నెయ్యిలో కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ దోషులు శిక్షించాలి. ఆ దోషులు ఎవరు అనేది ఎత్తికి పట్టుకోవాలి. ఎత్తికి పట్టుకునేదాకా ఓపుకుండి జరిగింది ఒక యథార్థం తెలుసుకున్న తర్వాత అప్పుడు శిక్షలు చేయాలి, అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసలు ఏది ఇంకా ప్రూఫ్ కాకుండా, ఏది తెలియకుండానే ముందుగానే చేయడం మూలంగా అనేక కోట్ల మంది యొక్క వ్యక్తులు మనోభావాలు దెబ్బతున్నాయి. రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా, అలాగే ప్రజానాయకులు, అలా అధికారుల నాయకులు కూడా ఎప్పుడూ కూడా ప్రజల్ని మభ్యపెట్టేలాగా, ప్రజల్ని ఉద్రిక్త పూర్తులుగా వచ్చేలాగా మనం చేయకూడదు. కొంచెం సమయం పాటించి, కొంచెం సహనం పాటిస్తే నిజాలు బయటకు వస్తాయి. నిజాలు వచ్చిన తర్వాత అప్పుడు చేయొచ్చు, ఎన్ని పక్షాలైనా చేయొచ్చు, ఎంత శిక్షణైనా చేయొచ్చు, ఎటువంటి వాళ్ళైనా మనం ఖచ్చితంగా ఖైదు చేసే అవకాశం ఉంది. అందువల్ల ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి రాజకీయ నాయకుడు గ్రామాల్లో కానీ, మండలంలో కానీ, రాష్ట్రంలో కానీ సహనం నేర్చుకోండి, సహనంగా ఉండండి. సమస్య పరిష్కారం కోసమే చూడండి తప్ప సమస్య మూలంగా ఎటువంటి అలజడి రాకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చూడాల్సిందిగా అదే మనం గాంధీజీ గారికి ఇచ్చినటువంటి నిజమైన నియాలుగా భావిస్తూ, మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారి జయంతి కూడా కావడం వల్ల వారిద్దరికీ మనం చక్కటి శ్రద్ధాంజలి ఘటించి వారి యొక్క ఆశయాల్లో కొంతైనా మనం చేయడం కోసం మనం కృషి చేస్తాం. తణుకు సబ్ జైల్లో ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా జైలు అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి జి సత్యవతి పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ముద్దాయిలు సత్పర్తను కలిగి ఉండాలని అన్నారు. తెలుసో తెలియకో చేసిన తప్పుకు శిక్ష తప్పదని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని అన్నారు. తప్పు చేసి తెలియదంటే కుదరదని, మండల న్యాయ సేవ కమిటీ ద్వారా ఉచిత న్యాయ సలహా సాయం అందిస్తామని తెలిపారు. స్తోమత లేని వారికి ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వల్ప సుఖాల కోసం సమాజానికి పనికిరాని పనులు చేస్తే శిక్షార్హులని, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసుకుని ప్రశాంతంగా జీవించాలని కోరారు. మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్వి రంజిత్ కుమార్, జైల్ సూపరింటెండెంట్ మోహన్ రావు, గవర్నమెంట్ డాక్టర్ బాలాజీ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, అశోక్ కుమార్, అజయ్ కుమార్, కృష్ణవేణి, పారాలీగల్ వాలంటీర్ గిరి సిబ్బంది పాల్గొన్నారు. తణుకు బాలసదన్ చిల్డ్రన్ హోమ్, గుడ్డు సమారిటన్ చిల్డ్రన్ హోమ్, పాలంగి తణుకు స్పందన మానసిక వికలాంగుల హోమ్, తణుకు ప్రభుత్వ బాల వసతి గృహం, రాష్ట్ర న్యాయ సేవ సంస్థ ఆదేశానుసారం చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి జి సత్యవతి ఆకస్మికంగా తనిఖీ చేసి హోములకు సంబంధించిన భవనాలు, కిచెన్, రూమ్స్, వాటర్ సప్లై, బాత్రూమ్లు, ల్యాబొరేటరీలను పరిశీలించారు. రిపోర్ట్లను స్టేట్ లీగల్ సర్వీస్ వారికి పంపిస్తామని తెలిపారు. యాజమాన్యాన్ని ఉద్దేశించి పిల్లలకు అందించే ఆహారం, నీరు నాణ్యతతో ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఉచిత న్యాయ సలహా కోసం, సాయం కోసం మండల న్యాయ సేవ సంస్థ వారిని సంప్రదించాలని తెలిపారు. న్యాయమూర్తులు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్వి రంజిత్ కుమార్, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, అజయ్ కుమార్, హోమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
సత్యం అహింస సత్యాగ్రహం ఆయుధంగా దేశ స్వతంత్ర సముపార్జనలో కీలకంగా వ్యవహరించిన గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. గాంధీ జయంతి పురస్కరించుకొని బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అనుసరిస్తాయని గుర్తు చేశారు. విదేశీ వస్త్రాలు బహిష్కరించి ఖద్దరు వస్త్రాలకు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించి స్వయంగా ఆయనే చేనేతకు ఉడికారని కోనాల పేర్కొన్నారు. స్వాతంత్ర సముపార్జనలో కీలక పాత్ర వహించి అహింసాయుతమైనటువంటి పద్ధతుల్లో సహాయ నిరాకరణ లాంటి పద్ధతులు, సత్యాగ్రహం లాంటి ఒక వినూత్నమైనటువంటి పద్ధతుల్లో, హింసకు తావులేనటువంటి పద్ధతుల్లో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం చివరి శ్వాస వరకు కూడా పోరాడినటువంటి గొప్ప జాతిపిత, గొప్ప స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ జయంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. వాళ్ళ మహాత్మా గాంధీ జయంతి ఈ దేశ స్వాతంత్ర సముపార్జనకి చేసినటువంటి కృషి అపారమైనటువంటి కృషి. వాళ్ళ ప్రపంచ దేశాల్లో కూడా గాంధీ యొక్క త్యాగనిరతి, సత్యాగ్రహ ఉద్యమాలు, అహింసాయుతమైనటువంటి పద్ధతుల పట్ల వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీని అనుసరించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప ఈ దేశానికి ఉంది. వాళ్ళ మహాత్మా గాంధీ ఆనాడు ప్రధానంగా ఈ దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత ప్రధానమైనటువంటి వృత్తిగా ఉన్నటువంటి దేశం ఇది. చేనేత ప్రపంచంలోనే పెద్ద ఎత్తున వస్త్రాలను ఎగుమతి చేసినటువంటి ఖ్యాతి ఉన్నటువంటి దేశం. స్వాతంత్రోద్యమంలో స్వదేశీ ఉద్యమానికి ఒక ప్రధానమైనటువంటి భాగంగా చేనేత ఉద్యమాన్ని గాంధీ గారు వెలుగు తీసుకురావడం జరిగింది. ఓ మహాత్మా గీత కార్మిక పాలసీని వెంటనే ప్రకటించమని రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి అంటూ గీత కార్మికులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు. రాష్ట్ర సంఘం పిలుపును అనుసరించి బుధవారం కల్లు గీత కార్మికులు తణుకులోని తహసీల్దార్ కార్యాలయంలో సమీపంలో గల గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపి గాంధీ విగ్రహానికి కల్లు పాలసీ ప్రకటించాలని సమస్యల పరిశీలన కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కల్లు గీత సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన కల్లు గీత కార్మికుల పాలసీని ప్రభుత్వం ప్రకటించేదని అన్నారు. కానీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ కన్నా లిక్కర్ పాలసీ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో గీత కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మునిస్వామి తెలిపారు. కార్యక్రమంలో గీత కార్మిక సంఘ నాయకులు గుబ్బల వీర్రాఘవులు, బుర్రా సత్యనారాయణ, కట్ట వెంకటేశ్వరరావు, భాగం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కలిచాలి. నూతన ఎక్సైజ్ పాలసీని వెంటనే కల్లును శీతల పానీయంగా చేయాలి. కల్లును శీతల పానీయంగా, కల్లును శీతల పానీయంగా. కల్లు గీత కార్మికుల ఐక్యత, కల్లు గీత కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి గీత కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి గీత కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి గీత కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి గీత కార్మికుల సమస్యలను, ప్రకటించాలి ఎక్సైజ్ పాలసీ వెంటనే. గీత కార్మికుల ఐక్యత, గీత కార్మికుల ఐక్యత. కల్లు గీత వృత్తిపై సుమారు 3 లక్షల మంది జీవనాధారంగా ఉన్నారు. ఇది స్వయం ఉపాధిగా వాళ్ళు జీవిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏది కూడా వీళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదు. అందుకనే మేము ఏమంటున్నామంటే అక్టోబర్ నెలలో ఎప్పుడు కూడా ఎక్సైజ్ పాలసీని ప్రకటిస్తారు. ఈరోజు ప్రభుత్వం లిక్కర్ పాలసీని ప్రకటించిందే తప్ప గీత కార్మికుల యొక్క ఎక్సైజ్ పాలసీని ప్రకటించలేకపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గీత కార్మిక ఆర్థిక కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, కల్లుని శీతల పానీయంగా గుర్తింపు చేయాలని, అలాగే కల్లు గీత వృత్తికి సమగ్రమైన చట్టాన్ని ప్రభుత్వం చేయాలని, గీత కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని. గీత కార్మికులకి మరి సంవత్సరంలో 4 మాసాలే ఈ వృత్తి ఉంటుంది. మిగతా కాలంలో ఎటువంటి వృత్తి లేకపోవడం వల్ల వడ్డీ లేని రుణాలని గీత కార్మికులకి అందించాలని, అలాగే హాలిడే వర్క్గా దీన్ని ప్రకటించి ప్రభుత్వం చేయాలనేది డిమాండ్తో మేము ఇవాళ ఓ మహాత్మా ప్రజాప్రతినిధులకి గీత కార్మికుల యొక్క సమస్యలని ఒక్కసారి నువ్వేనా పైనుంచి తెలియజేయమని ఇవాళ ఒక రిప్రజెంటేషన్ని మహాత్మా గాంధీకి ఇవ్వడానికి ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. రేలంగిలో అయ్యప్ప స్వాముల దీక్ష మందిరానికి పెయింటింగ్స్ నిమిత్తం రేలంగి గ్రామస్తులు వ్యాపారవేత్త పసుపులెట్టి వెంకటరామారావు 1 లక్ష రూపాయలను ఆలయ కమిటీ మెంబర్స్ అడ్డాల మెంటారావు, మైపాల ఆంజనేయులు, పలుచూరు గోపుకు అందజేశారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వేలుపూరి సిపిఎం శాఖ మహాసభ ప్రభుత్వం డిమాండ్ చేసింది. గ్రామంలో ప్రజా సంఘాల భవనంలో కర్ణాటక నరసింహారావు అధ్యక్షతన జరిగిన మహాసభలో శాఖ కార్యదర్శి గత 3 సంవత్సరాల కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు.
మహాసభకు హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ నివేదికను అందించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.